కాకపోతే అదే విధంగా ఈ రాశి వారికి ఖర్చు పరంగా చాలా కన్స్ట్రైన్స్ అనేవి ఏర్పడతాయి. అంటే కట్టాల్సిన డబ్బు నెల మధ్య మధ్య అవ్వటానికే మొదట్లో వచ్చినటువంటి జీతం అనేది ఆవిరిలాగా ఆవిరైపోతుంది. అంటే ఏదో విధంగా డబ్బు ఖర్చు అయిపోతుంటుంది. ఆ ఖర్చును ఎలా విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి సంతాన ప్రాప్తికి కూడా అనుకూలమైనటువంటి సమయం, సంతాన ప్రాప్తి విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రావాల్సినటువంటి మంచి పని కన్నా కూడా వీరు చేసినటువంటి మంచి పనులకి మంచి పని చేసినప్పుడు మంచి రిజల్ట్ రావాలి, మంచి పేరే రావాలి. కాకపోతే వీరిని ద్వేషించేటువంటి వారు కొంతమంది ఒక వర్గంలాగా ఉంటారు. ఎప్పుడైనా సరే వీరు ఎంత మంచి చేసినా సరే వీరిని ద్వేషించాలి, వీరికి మంచి పేరు రాకూడదు అనేటువంటి వారు కొంతమంది ఉంటారు. కానీ వాళ్ళందరికీ కూడా వీరు ఏదో విధంగా మరి చేసేటువంటి నెగిటివ్ ప్రచారాన్ని అడ్డుకట్ట వేయాలి అని చెప్పి వీరు చేసేటువంటి కొన్ని విషయాలు వీరికి కొంచెం పాజిటివ్గా టర్న్ అవుతుంది. ఈ రాశి వారికి సొంత గృహయోగం గురించి, సొంత గృహం కొనుక్కోవాలి అని చెప్పి చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా అనుకూలించే విధంగా ఉంటుంది ఈ నెల ఓవరాల్గా వచ్చేటప్పటికి రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు కూడా వివాహ ప్రయత్నాలు, అదేవిధంగా సంతాన ప్రాప్తి గురించి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలించే విధంగా ఉంటుంది. రాశి వారికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా చెప్పచ్చు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. ఇటువంటి గోచార విషయాలు ఏవైతే మనం అనుకున్నామో ఇది వారి యొక్క స్వజాతకంలో, ఒక మనిషి స్వజాతకంలో ఒక 30% అనుకుంటే మిగతా 70% వచ్చేటప్పటికి వారి యొక్క సొంత జాతక ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సొంత జాతక ఫలితాన్ని గురించి తెలుసుకోవాలి, పూర్తి విశ్లేషణ, రాబోతున్నటువంటి రాబోయే 5 సంవత్సరాలు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే నన్ను సంప్రదించినట్లయితే పూర్తిగా చెప్పగలుగుతాను.